సరే నాడు మరి బోధకులు ఎవరికి నచ్చినట్టు వారు వక్రీకరించి లేఖనాలను చెప్తూ ఉంటే ఎందుకు దేవుని యొక్క శిక్ష రావడం లేదు? ఇప్పుడు అదే ఇందాక సహోదరుడికి చెప్పినప్పుడు నేను సమాధానం చెప్పాను కదా. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం అన్నది దేవుని ఇంట్లో ఉన్నటువంటి రక్షణ పొందిన వాళ్లకు తీర్పు తీర్చడానికి, వాళ్ళు ఎంత యథార్థంగా సేవ చేశారు, దేవునికి ఎంతగా ఉపయోగపడ్డారు, లేక దేవునికి ఎంతగా ఆటంకంగా నిలిచారు, ఇవన్నీ చూడడానికే దేవుని ఇంట్లో ఉన్నటువంటి మనకే తీర్పు. మొదటి పేతురు 4:17 ప్రకారము తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముకు కాలము వచ్చుచున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే నీతి సువార్తకు అవిధేయులైన వారికి వారి గతి ఏమగునని అంటాడు. నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అని అంటాడు. మొదటి పేతురు 4:17. గనక ఈ భూమి మీద మనం జీవించిన జీవితము, మనం ఎలాగ సేవ చేశాం, ఎలాగా మనం ఆత్మీయ జీవితం జీవించి ఎలా నడిచాం అనే దానికి తీర్పు తీర్చడానికే క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి పెట్టాడు ఆయన. కనుక ఇక్కడ మనమే జాగ్రత్త పడాలి అని అంటాడు. మనం ఇక్కడ జాగ్రత్త పడాలి, లేకపోతే ప్రభు రెండవ రాకడ సమయంలో మనం చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండము. నీ విలాగు చేసి నిన్ను నీ బోధను వినువారిని రక్షించు. అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అది గనక ఇది ఎప్పుడంటే తీర్పు దినాన, మనం తీర్పు దినాన పాస్టర్లకు ముందు ఉంటుంది అన్నమాట తీర్పు. వాక్యోపదేశం చేసేటప్పుడు వీడు ఏ విధంగా ఉపదేశం చేశాడు, అసలు సత్యాన్ని తాను నేర్చుకున్నాడా, సత్యంలో ప్రతిష్ఠింపబడ్డాడా, ఇతను బోధించే దాంట్లో సత్యము లేదు, లోపాలు ఉన్నవని ఎవడైనా చెబితే లోబడ్డాడా, లేకుంటే మూర్ఖంగా తిరగబడి దిద్దుబాటును అసహించుకొని తన లోపాన్ని తను అట్లాగే కంటిన్యూ చేసుకున్నాడా, కొనసాగించుకున్నాడా, ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి అక్కడ. కాబట్టి ఈ భూమి మీద మనకు తప్పులు చేయడానికి స్వేచ్ఛ ఉంది. అది ఇక్కడ చెడిపోవడానికైనా మనకు అవకాశం ఉంది, బాగుపడడానికైనా అవకాశం ఉంది, అహంభావాన్ని పెంచుకోవడానికైనా అవకాశం ఉంది, అహాన్ని సిలువేసుకొని మనలో క్రీస్తునే ప్రతిష్ఠించుకొని క్రీస్తు జీవాన్ని జీవించే అవకాశం కూడా ఉంది. భూలోకం అనేది ఇటు మంచికి చెడుకు అవకాశం కలిగించేటటువంటి లోకం. ఓకే. అయితే వీడు ఎటుపోవడానికి ప్రిఫర్ చేశాడు, మంచి దారికి వెళ్ళటానిక చెడు దారికి వెళ్ళటానిక, చెడు దారిలోకి వెళ్ళటానికి ఎటు ప్రిఫరెన్స్ చూపించాడు అనే దాన్ని దేవుడు పైన తీర్పు తీరుస్తాడు. రక్షణ పొందే మార్గం ఉంది, రక్షణను తృణీకరించే అవకాశం ఉంది. రక్షింపబడ్డాక సత్యబోధుల్లోకి రావడానికి అవకాశం ఉంది, అసత్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రతి మనిషి జాగ్రత్త పడాలి. ఓకే. ఓకే సార్.